వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది 2018 జూన్ 12th రోజు జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్, సెకండ్ సెషన్ పేపర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే 91 నుంచి 102 క్వశ్చన్స్ వరకు ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఒకవేళ చూడని వారు ఉంటే దాన్ని చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. మీరు డిస్క్రిప్షన్ చూస్తే ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ d యూనిట్స్ దెన్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. ఒక చతురస్ర కర్ణము d యూనిట్స్ అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు. చతురస్రం అంటే మనకు తెలుసు, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అంటే అన్ని సైడ్స్ సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటారు. దాని యొక్క కర్ణం ఏమిచ్చాడు? d. ఇది d అంట. అయినప్పుడు దాని వైశాల్యం, మనకు కర్ణం తెలిసినప్పుడు వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా ఏంటి? d²/2. ఇది ఫార్ములా. ½ ఇంటూ d² అని కూడా అనొచ్చు. వైశాల్యం ఫార్ములా ఏంటి? ½ ఇంటూ d². లేకపోతే ఇంకో రకంగా ఏంటంటే, ఒక చతురస్రం ఇచ్చి దాని యొక్క కర్ణం ఇచ్చి ఇది d. మనం దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, ఈ వాల్యూ అన్నీ సేమ్గా ఉంటాయి. ఈ సైడ్స్ మనకు తెలియదు కాబట్టి దాని లెంత్ x అనుకుందాం. x అనుకున్నప్పుడు పైథాగరస్ థీరం ఇక్కడ 90 degrees వస్తుంది. పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి? పైథాగరస్ థీరం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ భుజాలు ఇవి 2 అవుతాయి, d అనేది కర్ణం అవుతుంది కాబట్టి d² ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ x² అవుతుంది. d²ని ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ 2x² అవుతుంది. మనకు x వాల్యూ కావాలి కాబట్టి d² ఇక్కడికి పోతే ఇది బై అవుతుంది, /2 ఈజ్ ఈక్వల్స్ టు x². అండ్ స్క్వేర్ ఇటు సైడ్ పోతే రూట్ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు d²/2 అండ్ ద రూట్ ఆఫ్ d²/2. x వాల్యూ ఏమైంది? అండ్ ద రూట్ ఆఫ్ d²/2. మనకు ఏరియా ఫార్ములా ఏంటి? వైశాల్యం కాబట్టి ఏరియా ఫార్ములా ఏంటి? x² అంటే భుజము ఇంటూ భుజము, సైడ్ స్క్వేర్ అని అర్థం. x² అన్నప్పుడు ఇక్కడ ఉంది x², దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? x² ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మొత్తం స్క్వేర్ చేయాలి. అండ్ ద రూట్ ఆఫ్ d²/2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి ఇక్కడ ఉన్న రూట్కి క్యాన్సిల్ అయిపోయి d²/2 మిగులుతుంది. సో వైశాల్యం ఏంటి? d²/2. మీరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఒకవేళ మీకు డయాగ్నల్ వాల్యూ ఇస్తే కర్ణం యొక్క లెంత్ ఇచ్చినప్పుడు ½ ఇంటూ d² అనేది వైశాల్యం ఫార్ములా అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, d²/2. నెక్స్ట్ క్వశ్చన్, ద స్కేల్ ఇండికేట్స్ ఇన్ ఏ బార్ గ్రాఫ్ ఈజ్ 1 centimeter ఈజ్ ఈక్వల్స్ టు 5 units. దెన్ ద ఇండికేటింగ్ వాల్యూ ఆఫ్ ది బార్ ఆఫ్ 4.3 centimeters ఈజ్. ఒక కమ్మి రేఖాచిత్రంలో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్లుగా స్కేల్ సూచించడమైనది. కమ్మి పొడవు 4.3 సెంటీమీటర్లు అయిన కమ్మి సూచించే రాశి విలువ ఎంత? కమ్మి రేఖాచిత్రం అంటే ఈ రకంగా ఉంటుంది. ఇలా కమ్మీలు ఉంటాయి, వీటిని కమ్మీలు అంటారు. ఇది బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్లో ఈ కమ్మి రేఖాచిత్రంలో 1 సెంటీమీటర్ ఎంత అంట? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్. 4.3 సెంటీమీటర్స్ ఎంత అని అన్నాడు. ఎంత తెలియదు కాబట్టి మనం x అనుకుందాం. 1 సెంటీమీటర్ 5 యూనిట్స్, 4.3 సెంటీమీటర్స్ ఎంతో తెలియదు కాబట్టి x అనుకొని దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 4.3 ఇంటూ 5 సెంటీమీటర్లు కదా, 5/1. 5 ముళ్ళ 15, 5 3 15, ఒకటి ఉంటుంది. 5 4 20, 21. సో 21 పాయింట్ ఒక్క అంకె తర్వాత ఉంది కాబట్టి
రైట్ నుంచి ఒక అంకె తర్వాత 21.5. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 21.5 సెంటీమీటర్స్, 21.5 యూనిట్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది డాటా, ఒక డాటా ఇచ్చాడు ఇక్కడ, అయితే ఈ దత్తాంశం యొక్క బాహుళకం ఎంత అన్నాడు. ఏంటి ఇచ్చారు ఇక్కడ? 16, 13, 8, 12, 19, 17, 12, 16, x 19. బాహుళకం మోడ్ అంటే ఏంటి? ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుంటే దాన్నే మోడ్ అంటాం. అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల, ఎక్కువ పౌనపున్యం గల సంఖ్యనే మోడ్గా బాహుళకంగా తీసుకుంటాం. ఈ మోడ్ ఇక్కడ 6 ఎన్నిసార్లు ఉంది? 1, 2 సార్లు ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి ఎక్కువగా? 19 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. నెక్స్ట్ ఇంకా ఏవి డబల్ లేవు. ఇక్కడ 12 ఉంది. 12 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. అంటే బాహుళకం అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేదే కదా హైయెస్ట్గా. ఎక్కువ సార్లు ఏదవుతుందంట? 12 అవుతుంది. అంటే అన్నీ ఈక్వల్గా 2 సార్లు ఉన్నాయి. 12 అనేది ఎక్కువ అవుతుందంటే అది ఇంకోసారి ఎక్కువ వచ్చినట్లే కదా. అంటే ఇక్కడ 12 రాసినప్పుడే 12 అనేది 3 సార్లు వస్తుంది. ఈ 3 సార్లు వచ్చినప్పుడు అది మిగిలిన వాల్యూల కన్నా ఎక్కువ సార్లు వస్తుందని అర్థం. 1, 2, 3. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది? ఖచ్చితంగా 12 వస్తుంది. ఎందుకంటే బాహుళకం 12 కాబట్టి. అప్పుడు ఎక్స్ ప్లేస్లో 12 వచ్చినప్పుడే అది బాహుళకం అవుతుంది. లేకపోతే 16, 19 అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మంత్లీ శాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 15,000. ఆన్ ఏ పై చార్ట్, if the expenses on food and house rent are shown as 60 degrees at the center, then the amount he spent on food and house rent is. ఒక వ్యక్తి నెల జీతం ఎంత అంట? 15,000. అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగం ఎంత? 60 డిగ్రీస్. అయితే అతను చూపించిన ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన అమౌంట్ ఎంత అని అడిగాడు డబ్బులలో. మనకు పై చార్ట్ అయితే ఇలా వస్తుంది. వృత్తరేఖా చిత్రం అంటారు దీన్ని, పై చార్ట్. సో ఈ వృత్తరేఖా చిత్రంలో అంటే ఈ పై చార్ట్లో పై చార్ట్ మొత్తం ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ ఉంటుంది టోటల్గా. ఇది మొత్తం కలిపితే 360 డిగ్రీస్ ఉంటుంది. అందులో 60% అంటే 60 డిగ్రీలు. ఈ 60 డిగ్రీలు అనేది ఏం సూచిస్తుంది? ఆహారం మరియు అద్దె, రెంట్ మరియు ఫుడ్ కోసం 60 డిగ్రీస్. మొత్తం ఎంత? ఇది మొత్తం కలిపితే 360 ఉంటుంది. అంటే 360 భాగాలు ఉంటాయి. మనకి ఇప్పుడు 60 భాగాలు ఎంతనో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నెల జీతం 15,000. ఈ 15,000ను 360 భాగాలు చేశారు. చేస్తే ఒక్క భాగం విలువ ఎంత? మనం మొత్తం 15,000ను బై 360 చేస్తే ఒక్క భాగం వాల్యూ వస్తుంది. ఈ ఒక్క భాగం వాల్యూ ఇంటూ అలాంటి ఎన్ని భాగాలు? 60 భాగాల వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 60 చేసుకుంటాం. దీన్ని చేస్తే 0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 36, 6 ఎక్కంలో 6 రెంట్ల 12, 3 ఉంటుంది. 30 అనేది 6 5 30, 2 సున్నాలు, 2,500 అనేది మనకు 60% అవుతుంది. ఇది ఎలాగంటే 15,000ను 360 భాగాలు చేసాం. ఫస్ట్ చేస్తే ఒక భాగం, ఇది మొత్తం కలిపి ఒక భాగం వాల్యూ. అలాంటి ఎన్ని భాగాలు కావాలి? 60 కావాలి కాబట్టి ఇంటూ 60 చేస్తే ఎంత వచ్చింది? 2,500. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x is equals to 2, y is equals to -1, z is equals to 3, then the value of 3xy minus x cube minus y cube plus z cube. ఇక్కడ xyz వాల్యూస్ ఇచ్చారు. అయితే దీని వాల్యూ కనుక్కోమన్నారు. ఈజీ ప్రాసెస్ ఇది. ఇక్కడ xyz వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 × x ఎంత? 2,
వై ఎంత -1, జెడ్ ఎంత 3 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబే కదా, 2 క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే -1 క్యూబ్ ప్లస్ జెడ్ ఎంత 3 క్యూబ్. 3 × 2 ఎంత 6, 6 × 1 6, 6 × 3 6 3 18. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి, మైనస్ ఒకదానికి ఒక అంకెకు ఉంది కాబట్టి. మైనస్ 2 క్యూబ్ ఎంత 8 మైనస్ ఇక్కడ -1 క్యూబ్ ఏమొస్తుంది, 2 క్యూబ్ ఏమొస్తుంది 8 వచ్చింది. -1 అన్నప్పుడు -1 × -1 × -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనసే అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, -1 అవుతుంది. మరియు ఈ లాస్ట్లో 3 క్యూబ్ అంటే ఎంత 3 × 3 × 3 × 3 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27 వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ చేస్తే మనకు 27లో నుంచి 18 తీసేస్తే ఎంత 19 వస్తుంది, 9 వస్తుంది. 27లో నుంచి 18 తీసేస్తే 9 వస్తుంది. 9 మైనస్ 8, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, +1 అంటే 10లో నుంచి 8 తీసేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దీని వాల్యూ మొత్తం 2 అవుతుంది. ద లార్జెస్ట్ 5 డిజిట్స్ నెంబర్స్ హ్యావింగ్ 3 డిఫరెంట్ డిజిట్స్ ఈజ్ 3 విభిన్న అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అన్నప్పుడు ఫస్ట్ పెద్ద డిజిట్స్ తీసుకోవాలి. 3 విభిన్న అంకెలు అంటే ఇక్కడ 3 ఉన్నాయి, వేరే ఉన్నాయా అంకెలు లేవు, అన్నీ 9లో ఉన్నాయి కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, 3 విభిన్న అంకెలు అంటే 7 8 9, ఇక్కడ 3 ఉన్నాయి కానీ ఇది పెద్ద సంఖ్య కాదు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. పెద్ద సంఖ్య అన్నప్పుడు అన్నిట్లో 9 8 7 తీసుకున్నారు. ఇందులో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏది, 5 అంకెల అతి పెద్ద సంఖ్య 1 2 3 4 5. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం పెద్ద సంఖ్యను కన్సిడర్ చేయాలి. పెద్ద సంఖ్య ఈ మూడిట్లో ఏది 9, ఇంకా ఏది మళ్ళీ 9 రాసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో చిన్న అంకెలు వచ్చేటట్టు ఉండాలి. చిన్న అంకె ఏది 7, దాని తర్వాత కొంచెం పెద్ద అంకె ఏది 7. ఇక్కడ ఏం చేయాలి, ఏం రాయాలంటే 9 రాయాలి. ఇక్కడ 8 అంటే ఆరోహణ క్రమంలో రాస్తున్నాం. ఆరోహణ క్రమం పెద్ద నుంచి చిన్న క్రమం డిసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాం, అవరోహణ క్రమంలో రాస్తున్నాం. అంటే ఫస్ట్ పెద్ద సంఖ్యలు రాసుకోవాలి, తర్వాత చిన్న సంఖ్య రాసుకోవాలి. లాస్ట్లో చిన్న సంఖ్యలు ఉండాలి. 3 అంకెలు కావాలి ఖచ్చితంగా కాబట్టి మనం ఈ మూడింటిని ఉపయోగించాం. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేషనల్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5/2 అండ్ యాడెడ్ 2/3 టు గెట్ -7/12. దెన్ ద నెంబర్ ఈజ్. ఒక అకరణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3ను కలపగా ఫలితం -2/12 వచ్చిన ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్య అంటే ఏంటి, p/q రూపంలో రాయగలిగే సంఖ్యను అకర్ణీయ సంఖ్య అంటాం. దాన్ని మనకు తెలియదు కాబట్టి వాల్యూ x అనుకుందాం. ఈ xని ఏం చేయాలి, మళ్ళీ అకర్ణీయ సంఖ్యని x అనుకున్నాం, దీన్ని గుణించాలి. దేంతో 5/2తో గుణించాలి కాబట్టి మల్టిప్లై చేద్దాం ఇంటూ 5/2 మరియు 2/3ని కలపాలి. సో ప్లస్ 2/3. దీని వాల్యూ ఎంత వస్తుందంట -7/12 వచ్చింది. ఇప్పుడు ఇఫ్ x ఇంటూ 5/2 ఉంది కదా, దీన్ని ఈజ్ ఈక్వల్స్ టు -7/12. ఇక్కడ ప్లస్ ఉన్నది ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది, -2/3 అవుతుంది. దీన్ని ఎల్సిఎం చేస్తే దీన్ని ఇంటూ 4 చేసి -7 -8/12 హారాన్ని సేమ్ చేసినాం. దీని వాల్యూ ఎంత వస్తుంది, -15. ఎంత -15
మైనస్ 12 మైనస్ ఇక్కడ రాదు, 12 ఒకటి మైనస్ పైన రాసుకున్నాం కాబట్టి. సో మైనస్ 15/12. ఈ 15/12 అనేది ఏ ఏకంలో పోతుంది, 3 ఏకంలో పోతుంది. 3 5ల 15, 3 4 12. సో నెక్స్ట్ ఏంటి, దీని వాల్యూ ఏమని రాస్తాం, ఇది x ఇంటూ 5/2కి ఈక్వల్. సో x ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 5/-5/4 అనేది వచ్చింది. 5 5 క్యాన్సల్, ఇక్కడ 2 కూడా క్యాన్సల్ అయిపోతుంది. 2 2 2ల 4. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, -1/2 అయితే ఆన్సర్ వచ్చింది. -1/2. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ లాస్ట్లో -1/2 ఆన్సర్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ -1/2 కరెక్ట్ ఆన్సర్. The number of diagonals in a regular hexagon is, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే కర్ణాలు. షడ్భుజి అంటే ఒక పాలిగాన్, అది 6 భుజాలు కలిగి ఉంటే దాన్ని షడ్భుజి అంటారు. 6 భుజాలు కలిగిన దాన్ని షడ్భుజి అంటారు. సో ఇది షడ్భుజి. ఇందులో కర్ణాల సంఖ్య ఎన్ని అని అడిగాడు, మనం గీద్దాం. ఇది 1 1 2 3 కర్ణాలు. మళ్ళీ ఈ శీర్షానికి ఎన్ని కర్ణాలు ఉన్నాయి చూద్దాం. ఈ వర్టెక్స్కి దీనికి 1 2 3 మొత్తం కలిపి 6. ఇక్కడ 3 6. మళ్ళీ దీనికి 6 కాబట్టి 7 8. దీని నుంచి ఎక్కడికి లేవు, ఇంకా ఇక్కడికి లేవు కాబట్టి 9 కర్ణాలు అయితే వచ్చాయి. దీనికి ఫార్ములా ఏంటంటే n × n-3/2. n అంటే ఏం లేదు, ఎన్ని భుజాలు ఉన్నాయో అవి. షడ్భుజి కాబట్టి, హెక్సాగాన్ కాబట్టి 6 భుజాలు ఉంటాయి. హెక్సాగాన్ అంటే 6 భుజాలు ఉంటాయి కాబట్టి 6 × 6-3/2 చేస్తే 2 ముళ్ళ 6, 3 × 3లో నుంచి 3 పోతే 3 3 9 కర్ణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో హోల్ నెంబర్ అండ్ ఇట్స్ సక్సెసర్ ఈజ్ ఆల్వేస్ డివిజబుల్ బై. ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తర్వాత సంఖ్య లబ్దం ఎల్లప్పుడూ భాగించబడేది. పూర్ణాంకం అంటే ఏం లేదు, సహజ సంఖ్యలు మరియు 0 కలిపి పూర్ణాంకం అంటాం. అంటే 0 1 2 3 సో ఆన్, ఇవి సహజ సంఖ్యలు, ఇక్కడ 0 మొత్తం కలిపి పూర్ణాంకం అంటాం. హోల్ నెంబర్, పూర్ణాంకం అంటే ఏంటి, హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్ 0 1 2 సో ఆన్. ఈ పూర్ణాంకంలో ఒక శూన్యేతర పూర్ణాంకం, శూన్యేతర అంటే 0 కాకుండా మిగిలిన పూర్ణాంకం, మరియు దాన్ని తర్వాత సంఖ్య లబ్దము. ఇప్పుడు ఇక్కడ 1 ఉందనుకోండి, ఈ 1 తర్వాత సంఖ్యతో 1 × 2 అండ్ 3 × 4 ఆర్ 2 × 3 అలా దాని తర్వాత సంఖ్యతో. సక్సెసర్ నెంబర్ అంటే దానికి తర్వాత వచ్చే సంఖ్య అని అర్థం. ప్రిడిసీసర్ అంటే దాని వెనకల ఉన్న సంఖ్య అని అర్థం. ఇప్పుడు ఈ సంఖ్యని x అనుకుంటే x+1 అనేది సక్సెసర్ అవుతుంది, అంటే దాని తర్వాత వచ్చే సంఖ్య అవుతుంది. ఎందుకంటే 1 ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1 + 1 చేస్తే 2 వచ్చింది, 2 + 1 చేస్తే 3 వచ్చింది. ప్రిడిసీసర్ అంటే దాని ముందు సంఖ్య అంటే -1, x-1. ఇప్పుడు 3లో నుంచి 1 తీసేస్తే 2 వస్తుంది, 2లో నుంచి 1 తీసేస్తే 1 వస్తుంది. అలా అన్నమాట. వీటిని మల్టిప్లై చేస్తే కింది వాటిలో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్తో భాగించబడుతుంది అని అడిగారు. సంఖ్య లబ్దం అన్నారు కాబట్టి x × x+1 ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు x² + x. ఇది అనేది ఎప్పుడు దేంతో భాగించబడుతుంది అంటే మనకు 2తో అయితే భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
2 ఇంటూ 3 ఎంత? 6. 6 అనేది ఖచ్చితంగా 2తో భాగించబడుతుంది. మళ్ళీ 3 ఇంటూ 4 ఎంత? 3 4 12. 12 కూడా 2తో భాగించబడుతుంది. 1 ఇంటూ 2 అనేది కూడా 2తో భాగించబడుతుంది. మనం ఎన్ని తీసుకున్నా కూడా 99 ఇంటూ 100 ఇది కూడా ఖచ్చితంగా 2తో భాగించబడుతుంది. ఎందుకంటే ఒకటి సరి సంఖ్య బేసి సంఖ్య ఖచ్చితంగా ఉంటాయి. ప్రిడిసీసర్ సక్సెసర్ మధ్యలో 2 వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదైనా సరి సంఖ్య అయి ఉంటుంది, లేకపోతే ఇదైనా సరి సంఖ్య అయి ఉంటుంది. ఒకటి బేసి సంఖ్య, ఒకటి సరి సంఖ్య ఉంటుంది. సరి సంఖ్య అనేది 2తో ఎప్పుడు డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది ఫాలోయింగ్, కింది వాణిలో గరిష్ట సంఖ్య ఏది అని అన్నారు. మనం వీటిని పూర్ణ సంఖ్యారేఖ పైన సూచిస్తే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1/2 ఉంటుంది, ఇక్కడ 1 అనుకుంటే 1లో సగం 1/2, ఇక్కడ -1/2 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది -1 ఉంటుంది. ఇందులో ఏది గరిష్ట సంఖ్య ఇక్కడ అనేది రుణ సంఖ్యలు అని మనకు తెలుసు, ఇక్కడ ధన సంఖ్యలు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? -2 కాదు, ఇక్కడ మైనస్ వాల్యూస్ డిలీట్ చేద్దాం మనం. 4th ఆప్షన్ కూడా కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ 0 కాదు, థర్డ్ ఆప్షన్ 1/2 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది, ధన సంఖ్య కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 64 సెంటీమీటర్ క్యూబ్, దెన్ ఇట్స్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్. ఘనం యొక్క ఘన పరిమాణం 64 సెంటీమీటర్ క్యూబ్స్ అయినా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? ఒక ఘనం అంటే ఇలా ఉంటుంది. దీని యొక్క ప్రక్కతల వైశాల్యం అని అడిగాడు. ఈ ఘనానికి ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం అంటే సైడ్. మనకు వైశాల్యాలు 2 ఉంటాయి, సంపూర్ణతల వైశాల్యం, ప్రక్కతల వైశాల్యం. పక్కతల వైశాల్యం అంటే సైడ్స్కి ఒక్కటే మాత్రమే. ఇలా సైడ్స్, ఈ సైడ్, లాస్ట్ ఇటు సైడ్, దాని యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఘనం యొక్క ఘన పరిమాణం అంటే దాని కెపాసిటీ. ఫార్ములా ఏంటి? ఘన పరిమాణం కెపాసిటీ. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్. ఏ అంటే సైడ్ క్యూబ్ అనేది ఘన పరిమాణం. దీని లెంత్ ఒకవేళ ఏ అనుకుంటే ఏ క్యూబ్ అనేది ఘన పరిమాణం అవుతుంది. ఈ ఏ క్యూబ్ వాల్యూ ఎంత ఇచ్చారు? 64 ఇచ్చారు. 64 అనేది 4 క్యూబ్ 64 అవుతుందని మనకు తెలుసు. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్. ఏ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? 4 అవుతుంది. అంటే ఒక భుజం పొడవు 4 అవుతుంది. ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 4a². ప్రక్కతలం వైశాల్యం ఫార్ములా వచ్చేసి 4a². సంపూర్ణతల వైశాల్యం అయితే 6a² అవుతుంది. సో 4a²లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ ఏ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4² 4 ఇంటూ 4 4 16, 16 4 64. 64 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటుంది దానికి ప్రక్కతల వైశాల్యం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 36 centimeters, 16 centimeters and the area of rectangle is same as the area of a square. Then the side of a square is 36 సెంటీమీటర్ల పొడవు మరియు 16 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రానికి వచ్చే వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు. ఫస్ట్ ఏం చేశారు? ఒక దీర్ఘ చతురస్రం ఇచ్చారు. ఇది ఒక దీర్ఘ చతురస్రం. ఇంకొకటి ఏమి ఇచ్చారు? స్క్వేర్ ఇచ్చారు. ఇది స్క్వేర్. అయితే ఏం అడిగారంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వైశాల్యం ఇచ్చారు. ఫార్ములా ఏంటి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి? ఇది పొడవు 36 సెంటీమీటర్స్, వెడల్పు 16 సెంటీమీటర్స్. సో వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. 16 ఇంటూ 36,
16 ఇంటూ 36 చేస్తే 6 36 3 ఉంటుంది. 6 9 16 ముళ్ళ 48 6 17 50 576. 576 అనేది వైశాల్యం, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, రెక్టాంగిల్ యొక్క వైశాల్యం. అయితే ఈ వైశాల్యం అనేది చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం. ఇక్కడ ఇచ్చిన చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం. అంటే రెండు వైశాల్యాలు సేమ్ అన్నమాట. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? భుజము ఇంటూ భుజము, సైడ్ ఇంటూ సైడ్. సో ఇప్పుడు సైడ్ని మనం ఏ అనుకుంటే ఏ స్క్వేర్ ఎంత? 576. ఎందుకంటే రెండు వైశాల్యాలు సేమ్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 576. ఈ 576 అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో దేని యొక్క స్క్వేర్ అవుతుందో చూడాలి. అప్పుడే మనకి ఏ వాల్యూ వస్తుంది. మనకు స్క్వేర్లు తెలుసుకోవడానికి ఒక మెథడ్ ఉంది. 576 అంటే ఫస్ట్ ఈ రెండు 2 డిజిట్స్ని అండర్లైన్ చేయండి. ఇక్కడ 6 వచ్చే విధంగా దేని యొక్క అంకగణితం ఉంటుందో, అంకమూలం ఉంటుందో చూడాలి. 2 యొక్క అంకమూలంలో లాస్ట్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే 2 2 4 కాబట్టి. 3 యొక్క అంకమూలం ఎంత? 9. 3ను మనం స్క్వేర్ చేసినప్పుడు లాస్ట్ 9 వస్తుంది. 4 అంకమూలం ఎంత? 6. ఎందుకంటే 4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి. ఇక్కడ కూడా 6 ఉంది. అంటే దీన్ని స్క్వేర్ చేసిన నెంబర్లో ఖచ్చితంగా 4 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు పక్కకు పెట్టండి. ఇక్కడ 5 ఉంది. 5 అనేది 2 స్క్వేర్ అంటే 4కి 3 స్క్వేర్ 9కి మధ్యలో ఉంది. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి 24 అయినా అయి ఉండాలి, 34 అయినా అయి ఉండాలి. మనకి ఇచ్చిన ఆప్షన్లో 24 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ 34 కూడా ఇస్తే ఆప్షన్లో ఇక్కడ 2 ఇంటూ 3 చేస్తే 6 వస్తుంది. 6 అనేది 5 కన్నా ఇక్కడ 6 కంటే 5 చిన్నదిగా ఉంది కాబట్టి చిన్న సంఖ్యను తీసుకోవాలి. 24 వస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడితో కంటెంట్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి, ప్రీవియస్ వీడియోస్ కూడా. మ్యాక్సిమం మ్యాథ్స్ అంటేనే ప్రాక్టీస్. ప్రీవియస్ వచ్చే క్వశ్చన్స్ చూస్తే మనకు మోడల్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా సెండ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.